ఓకే. ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు. అన్న ఏడికైనా వచ్చినావు, నిన్ను లాస్ట్ వీక్ కూడా నేను చూసిన వచ్చినావు, నీ సమస్య ఇక్కడ చెప్పుకున్నావు, మళ్ళీ ఏమైంది, మళ్ళీ వచ్చినావు ఇలా? నాకు చిన్నతనం వల్ల కన్నుకు దెబ్బ తగిలింది. అది కన్ను చూపు పూర్తిగా ఒక కన్ను పూర్తిగా పోయింది. అదేంటే చిన్న వయసులో ఉన్నప్పుడు సాధారణ సర్టిఫికేట్ నాకు 40% వేసిండ్రు. నేను డిగ్రీ వయసు చదివి పూర్తి చేసినాక 2000 పూర్తినంటే సర్టిఫికేట్ అనేది 40% నుంచి 30% వేసిండ్రు. కన్ను విభాగానికి మాత్రం ఒక చూపు పోతుంటే సర్టిఫికేట్ రాదని చెప్పి అంటున్నారు సార్. నాకు అక్కడ గవర్నమెంట్ జాబ్ వస్తలేదు, ఇక్కడ ప్రైవేట్ జాబ్లకు పోతుంటే ప్రైవేట్ జాబ్లో చూపు లేదు కాబట్టి నీకు అనారోడు నాకు మెడికల్గా బాగాలేవు అని చెప్పి తీసుకుంటలేరు. కాదు మీరు నువ్వు పోయి సరే నీకు ఉన్న సమస్యని లాస్ట్ టైం కూడా చెప్పినావు అన్న, ఇప్పుడు లోపల ఇచ్చినావు కదా, నీకు మెసేజ్ ఏమి రాలేదా? మెసేజ్ వచ్చింది, సంబంధిత అధికారులు నాకు కన్సల్ట్ అవుతున్నారు, ఎవరిని కన్సల్ట్ అయ్యారో నాకు తెలియదు. కాకా ఏడికైనా వచ్చినావు? మాది కామారెడ్డికి వెళ్ళి వచ్చినాం సార్. మాది కామారెడ్డి దగ్గర ఒండ్రికల్ లెప్రసీ కాలనీ మాది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో భూమి గుంజుకున్నారు. నాది ప్రభుత్వము 40 సంవత్సరాల క్రితం 3 ఎకరాల చొప్పున మా కాలనీకి మొత్తం లెప్రసీ కాలనీకి అందరికి 3 ఎకరాలు ఇచ్చారు. దాన్ని అంతా బాగు చేసుకుని నున్నగా చేసుకున్నాక ఇప్పుడు మొన్న 40 సంవత్సరాలు ఎవరు రాలేదు, కానీ ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి సర్పంచి, డీలరు, వార్డు మెంబరు, మాజీ ఉప సర్పంచి ఈ 4 కలిసి నాది ఎకరంన్నర భూమి ఎల్లారెడ్డి కోర్టులో పట్టా చేసుకున్నాక నాకు తెలిసినాక పోయి అడిగితే నా భూమిని తీసుకున్నా, నువ్వెవరా మాట్లాడేది అని నా మీదకి పోలీసులను పంపి చాలా దౌర్జన్యం చేయించిండు. మా గాంధారి మండల్ కామారెడ్డి జిల్లా. అయితే కామారెడ్డి జిల్లాలో ఒకటే ఉంది లెప్రసీ కాలనీ, అది ప్రభుత్వం నిర్మించింది. అది ఆ ప్రభుత్వం తల 3 ఎకరాలు ఇస్తే దాన్ని బాగు చేసుకొని బతుకుతున్నాం. కానీ ఇప్పుడు అన్యాయం చేసి మరి ఆ భూమి గుంజుకున్నారు కనుక మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పని చేశారు. ఇప్పుడు మేము హైదరాబాద్కు నిన్న సాయంకాలం వచ్చినాం సార్, రాత్రి 9 గంటలకు. ఇక్కడనే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర మా దగ్గరనే ఉన్నాడు ఈయన పెద్ద మనిషి. మాది లెప్రసీ సొసైటీ సార్. నా పేరు రమేష్. ఎందుకంటే ఈయన 40 సంవత్సరాల క్రితము గాంధారి మండలంలో స్థలాలు ఇచ్చారు గవర్నమెంటు. ఆ స్థలం కబ్జాకూర్లు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, మరి వార్డు మెంబరు, డీలరు వీళ్ళు 4 కలిసి వికలాంగులు అయినందున, బలహీనులైనందున ఆ భూమి గుంజుకున్నారు దౌర్జన్యంగా. ఆ భూమి మాకు ఇప్పియాలని చెప్పి కలెక్టర్ దగ్గర పలుమార్లు, ఆర్డీఓ దగ్గర, ఎంఆర్ఓ దగ్గర వెళ్ళినా కూడా మాకు న్యాయం జరగలేదు. కాబట్టి దయచేసి ఇతనికి న్యాయం జరగాలని చెప్పి మరి ఇక్కడికి రమ్మని చెప్పిన నేను ప్రజాపాలన దగ్గరికి వచ్చేసే న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నా. మరి మన రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే కోరుతున్నాము, వికలాంగులైన మేము మాకు న్యాయం చేయాలని మనం చేస్తున్నాం, మా భూమి మాకు ఇప్పియాలని కోరుతున్నాం. ఎవ్రీ మంగళవారం అండ్ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ ప్రజావాణి జరుగుతుంది. కానీ తెల్లవారుజామునే 7 గంటలకు 6 గంటలకే ఇక్కడికి వచ్చి వాళ్ళ వినతి పత్రాలను తొందరగా లోపలిస్తున్నారు అండ్ ఇక్కడే టిఫిన్ చేస్తున్నారు. ఇక్కడనే రోడ్ల మీద ఉండాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను తీసుకువెళ్తే అవి పరిష్కారం అవుతాయనేటువంటి ఆలోచనలు చాలామంది జనం ఉన్నారు.